ప్రభాస్, నాగశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న అప్‌కమింగ్ పాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2899 ఏడీ' నుంచి ఒక కొత్త పోస్టర్ విత్ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ జరిగింది అఫీషియల్‌గా. ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్‌లో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టోరీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మళ్ళీ ఎండ్ అవుతుంది, ఇవన్నీ క్లారిటీగా ఆ పోస్టర్‌లో మెన్షన్ చేశారు. దాని గురించి మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, 4Kకి దగ్గరలో ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ వీడియోకి ఫస్ట్ ఒక లైక్ వేసేయండి. వచ్చేసాయి ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మంచి రోజులు వచ్చేసాయి. 2023లో బిగ్గెస్ట్ కంబ్యాక్స్ జరిగాయి, అలాగే బిగ్గెస్ట్ ట్రోలింగ్ కూడా జరిగింది మన ప్రభాస్ గారికి. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఆదిపురుష్ మూవీ అనేది ఒక పీడకల లాంటిది. ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. 2023 బిగ్గెస్ట్ డౌన్ఫాల్ ఇయర్ ఫర్ ప్రభాస్ అనుకున్నాం. బట్ ప్రశాంత్ నీల్ ఒక అడుగు ముందుకేసి సలార్ మూవీని 2023లో రిలీజ్ చేసి మాకు నమ్మకం లేదు దొరా అనుకునే వాళ్ళకి ఒక ఆశ, ఒక న్యూ లైఫ్ ఇచ్చినట్టు సలార్ మూవీని రిలీజ్ చేశారు. సలార్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నెగిటివిటీ కామన్ కాబట్టి మన ప్రభాస్ గారి ఫిలిమ్స్కి ఎలాగో నెగిటివిటీ వచ్చింది. షారుఖ్ ఖాన్స్ డంకీ మూవీతోని క్లాష్ జరిగింది. బాలీవుడ్లో థియేటర్స్ దొరకలే, చాలా గొడవల మధ్య సలార్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ వైజ్గా ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ కాలేదు, బట్ ఒక డీసెంట్ కలెక్షన్స్ తోటి హిట్ జానర్లోకి వెళ్ళిపోయింది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం మనకి 2025 లేదా 2026లో రిలీజ్ అవుతుంది. ఇంకా డేట్ ఏది ఫిక్స్ కాలేదు. షూటింగ్ వచ్చేసి 2024లో స్టార్ట్ చేయబోతున్నారు. ఓన్లీ ప్రభాస్ గారి ఫ్యాన్సే కాకుండా ఇండియన్ వైడ్ ఆడియన్స్ కల్కి 2899 ఏడీ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మన నాగశ్విన్ అఫీషియల్గా అప్డేట్ ఇచ్చేశాడు ఒక బ్రాండ్ న్యూ పోస్టర్తో. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. జస్ట్ ఒక రిలీజ్ డేట్ గురించి ఒక ఓల్డ్ పోస్టర్లోనే న్యూ రిలీజ్ డేట్ని పోస్ట్ చేస్తారు అనుకున్నా. బట్ ప్రభాస్ గారిది ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేస్తారు అనుకోలే. నాగశ్విన్ గురించి తెలిసిందేగా, మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాడు, మన అంచనాలకి అందకుండా వేరే లెవెల్ ప్లానింగ్ ఉంటుంది. సో ఒక కొత్త బ్రాండ్ న్యూ పోస్టర్ వచ్చింది. పోస్టర్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మనం కల్కి 2899 ఏడీ నుంచి వచ్చిన గ్లిమ్స్లోనే క్లారిటీగా ప్రభాస్ గారి లుక్ అండ్ ఆ సూట్ని క్లారిటీగా చూసేసాం. ఈ పోస్టర్లో అంత కొత్తగా ఏం లేదు, బట్ ఫుల్గా క్లారిటీగా సూట్ ఎలా ఉంటుంది అండ్ వెపన్ ఎలా ఉంటుంది అని చూపించారు. వెపన్ అనేది ఒక రాడ్ లా ఉంది, స్ట్రేట్ రాడ్. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అమితాబ్ బచ్చన్ గారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అశ్వత్థామ క్యారెక్టర్, అందులో కూడా సేమ్ వెపన్ పట్టుకున్నారు ఆ క్యారెక్టర్. ఇక్కడ కూడా ప్రభాస్ గారు ఈ క్యారెక్టర్లో సేమ్ వెపన్ పట్టుకున్నారు. ఇక్కడ చూసుకుంటే మరి స్టోరీ వైజ్గా ఇలా ట్విస్ట్ జరిగి అమితాబ్ బచ్చన్ అంటే అశ్వత్థామ క్యారెక్టర్ నుంచి ప్రభాస్ హీరో క్యారెక్టర్కి ఆ వెపన్ ట్రాన్స్ఫర్ అయి ఉండాలి, లేదా ఫైట్ జరిగి ఉండాలి. ఏదో ఒకటి జరిగిన తర్వాత వెపన్ అనేది ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. ఇది జస్ట్ నా థియరీ మాత్రమే, మీరు ఎక్కువగా ఊహించుకోకండి. మనకు కూడా మార్వెల్ డీసీ రేంజ్లో సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ కావాలని వెయిట్ చేస్తున్నాం. కల్కి 2899 ఏడీ తోటి ఆ కలర్ నెరవేరబోతుంది. అండ్ చాలామంది అనుకుంటారు నిజంగా మార్వెల్ అండ్ డీసీతో ఫైట్ చేసేంత రేంజ్ ఉందా కల్కికి అంటే ఉంది. మన ఇండియన్ సూపర్ హీరో అండ్ మన మైథలాజికల్ ఎలిమెంట్స్లో ఉన్న కోర్ ఎమోషన్స్ హాలీవుడ్ మూవీస్లో ఎక్కడా లేవు. కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి మనం మూవీ తీస్తే హాలీవుడ్, డీసీ, మార్వెల్ ఏవి పనికిరావు మన మూవీస్ ముందు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ రిలీజ్ అయిన హనుమాన్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ చాలా తక్కువ, విఎఫ్ఎక్స్ వైజ్గా టాప్ నోచ్లో ఉంది. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ హనుమాన్ మూవీతో స్టార్ట్ అవుతుంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీరోస్ రాబోతున్నారు ఈ యూనివర్స్లో. ఇవన్నిటిని డైరెక్ట్ చేసేది మన ప్రశాంత్ వర్మ. అలాగే కల్కికి హనుమాన్కి ఒక చిన్న క్రాస్ ఓవర్ పెడితే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. జస్ట్ మనం ఇమాజిన్ చేసుకుందాం, హనుమాన్కి కల్కికి చిన్న క్రాస్ ఓవర్ లాంటిది, అంటే ఒక మల్టీవర్స్ లాంటిది. బట్ జోక్స్ అసైడ్, ఈ రోజు రిలీజ్ అయిన కల్కి పోస్టర్లో డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ గారి లుక్ క్లారిటీగా ఉంది. అండ్ ఆ సూట్, వెపన్ అవన్నిటి గురించి మాట్లాడుకున్నాం. వెనక గడబడే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక టవర్స్ ఉండడం, బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ చాలామంది మనుషులు లేదా వాళ్ళు విలన్సా అది క్లారిటీగా అంత క్లియర్గా కనబడట్లేదు, బట్ మోస్ట్లీ చాలామంది మనుషులు ఉన్నారు. అండ్ ప్రభాస్ అప్ సైడ్ చూసుకుంటే ఒక స్పేస్ షిప్ లేదా టైం మిషన్ లాంటిది కనబడుతుంది. అది ఎందుకు యూజ్ చేస్తారు, మూవీలో టైం ట్రావెల్ ఉంది కాబట్టి టైం మిషన్ రెడీ చేస్తారా మన ప్రభాస్ అంటే మన హీరో క్యారెక్టర్, అలా పెట్టారా లేదా ఒక అది స్పేస్ షిప్ కావచ్చా? మనం హాలీవుడ్లో మార్వెల్ అండ్ చాలా సైఫై మూవీస్లో ఇలాంటి స్పేస్ షిప్స్, ఫ్లయింగ్ క్రాఫ్ట్స్,
టైం మిషన్స్ అవే మనకి ఇందులో కూడా రిపీట్ అవుతున్నాయి. మరి అది ఏంటో మనకి మూవీ నుంచి ఇంకా కంటెంట్ రిలీజ్ అవుతుంది, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టర్లో మాత్రం ఇవే హిడెన్ డీటెయిల్స్. ఇంకా క్లారిటీగా మనకి గ్లిమ్స్ అండ్ ట్రైలర్, టీజర్ ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ 6 months మాత్రమే ఉంది మూవీ రిలీజింగ్కి. May 9th, 2024 ఈ డేట్ విజయంతి మూవీస్ బ్యానర్కి చాలా సక్సెస్ఫుల్ అండ్ సెంటిమెంటల్ డేట్. ఇదే రోజు జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి శ్రీదేవి గారి మూవీ రిలీజ్ అయింది. అలాగే మన కీర్తి సురేష్తో వచ్చిన సావిత్రి గారి బయోపిక్ మహానటి కూడా ఇదే డేట్కి రిలీజ్ అయింది. సో ఇది మనకి విజయంతి బ్యానర్కి ఒక మంచి సక్సెస్ఫుల్ అండ్ సెంటిమెంటల్ డేటే. ఇదే డేట్కి ప్లాన్ చేస్తున్నారు. పాన్ వరల్డ్ లెవెల్లో టోటల్గా 13+ లాంగ్వేజెస్ లేదా 18 లాంగ్వేజ్లో ట్రై చేస్తున్నారు రిలీజ్ చేయడానికి. వరల్డ్ వైడ్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా చూద్దాం ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేయబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో రికార్డ్స్ అండ్ బౌండరీస్ పుష్ చేసింది మన ప్రభాస్ గారు అండ్ రాజమౌళి గారు. మరి పాన్ వరల్డ్ లెవెల్లో కూడా ప్రభాస్ గారు, నాగార్జున గారు బౌండరీస్ పుష్ చేయగలుగుతారా లేదా అనేది చూద్దాం మూవీ రిలీజ్ అయిన తర్వాత. పోస్టర్ మీకు ఎలా అనిపించింది అండ్ ఇంకేదైనా డీటెయిల్స్ మిస్ అయ్యానా లేదా కింద కమెంట్ చేయండి. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బై.